గోదావరి జిల్లాలంటేనే మర్యాదలకు మారుపేరు అని విన్నాం. కానీ దానికి తూట్లు పొడుస్తూ ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తించిన తీరు చూస్తే అందరినీ విస్మయానికి గురి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పిఠాపురం పర్యటనకు వస్తే కనీసం తాగడానికి కూడా నీళ్లు ఇవ్వకుండా ఘోరాతి ఘోరంగా అవమానించారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఘోరాతి ఘోరంగా ఓడిపోయి కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఉండవచ్చుగాక. అలాగని మీ ఊరుకు వచ్చినటువంటి పెద్ద మనిషిని కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా ప్రెస్ ముందు అందరి ముందు అవహేళనకు గురి చేస్తారా? ఇదెక్కడి న్యాయం? ఆయన ఏమైనా పందెం కోడి తీసుకొని వచ్చి పలావు చేసి పెట్టమన్నాడా? తాగడానికి నీళ్లు మాత్రమే అడిగాడు. దాదాపు 10 నిమిషాల పాటు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా అంత అవమానించాల్సినటువంటి అవసరం ఏముంది? మీకు ఒకవేళ పార్టీ మారిపోవాలని ఉంటే నిర్దాక్షిణంగా మారిపోవచ్చు కదా. ఎంతో మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్లిపోయారే, వాళ్ళలాగా మీరు కూడా వెళ్లిపోవచ్చు కదా. ఏదో మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అంతగా అవమానించడం నిజంగానే విచారించదగ్గ విషయం. మంచి నీళ్లు ఇవ్వరా అండి? మీరే చూడండి ఈ క్లిప్పింగ్ ఎంతగా అవమానించారు.